ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడా లేనటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే అది ఎవరి పని ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అన్నటువంటిది ఆపించిన వాళ్ళే వాలంటీర్ల వ్యవస్థని జగన్ ఆపిస్తున్నాడని చెప్తారు. అదే సందర్భంలో ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేస్తుంటే అలా చేయడానికి వీల్లేదు, నువ్వు ప్రభుత్వం తరపున పనిచేస్తున్నావు అంటే జగన్కి అనుకూలంగా పనిచేస్తున్నావు అనేనే మేము చెప్తాం. కాబట్టి నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయి, లేకపోతే కనుక నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తామనేటువంటిది మీడియా, ఇక్కడ తెలుగుదేశం అంతా కలిసి వేస్తున్న స్కెచ్. దానికి జనసేన బీజేపీ కూడా తోడైనటువంటి సందర్భం. ఒక రకంగా వ్యవస్థలు మొట్టమొదటిసారి బరి తెగించి యుద్ధం చేస్తున్నటువంటి సందర్భం. ఎన్నికలని అడ్డు పెట్టుకుని కూడా బహిరంగ దందా జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు చూస్తే సిఎస్ జవహర్ రెడ్డి మార్పుకి రంగం సిద్ధమైందని, అందులో జవహర్ రెడ్డి గారి స్థానంలో నీరవ్ కుమార్ ప్రసాద్ లేదా ఆర్పి సిసోడియా నియమిస్తారని ఈ రాత్రి లేదా రేపు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుందంటే, వాళ్ళ జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అది నిజమే అయి ఉంటుంది. జవహర్ రెడ్డి స్థానంలో 5 అధికారులను పరిశీలించాలని నిర్ణయించారట. అందులో నీరవ్ కుమార్ ప్రసాద్, ఆర్పి సిసోడియా, రజిత్ భార్గవ, శ్రీలక్ష్మి, అనంతరాం పేర్లు ఈసీ పరిశీలనకు రాష్ట్ర సీఈఓ పంపిందని, ఇందులో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు.